మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు శనివారం దశమి. ఈరోజు ఎవరికీ తెలియకుండా కర్పూరంతో ఇలా చేస్తే చాలు 60 నిమిషాలలో మీ జీవితం మారిపోతుంది. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీకు ఉండే దరిద్ర బాధల నుండి విముక్తి కలుగుతుంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు. కర్పూరానికి నెగటివ్ ఎనర్జీని తొలగించే అద్భుత శక్తులు ఉన్నాయి. సనాతన ధర్మంలో కర్పూరంకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. దీనిని పూజ, పారాయణం లేదా మరేదైనా శుభకార్యాలలో తప్పనిసరిగా వెలిగిస్తూ ఉంటారు. ఇది లేకుండా పూజ పూర్తి కాదు. పూజతో పాటు కర్పూరం ఆరోగ్య సంబంధిత సమస్యలను కూడా తొలగిస్తుంది. కర్పూరం ఇంట్లో సానుకూల శక్తిని కూడా సృష్టిస్తుంది. తంత్రశాస్త్రం ప్రకారం కర్పూరంతో చాలా ఉపయోగాలు ఉన్నాయి. ప్రతిరోజు దేవతలను, దేవుళ్లను ప్రార్థించేటప్పుడు వారి ముందు కర్పూరం వెలిగించి హారతి చూపించటం ద్వారా మంచి జరుగుతుందని గ్రంథాలలో చెప్పబడింది. ఇంట్లో ఆనందము, శాంతి మరియు సానుకూల శక్తి కోసము ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం నెయ్యిలో నానబెట్టిన కర్పూరాన్ని వెలిగించి దాని సువాసనను ఇల్లు అంతటా వ్యాప్తి చేయండి. ఇలా చేయటం ద్వారా ఇంట్లో ప్రతికూల శక్తి పోతుంది. ఇంటి సభ్యుల మధ్య పరస్పర ప్రేమ పెరుగుతుంది. రోజు కర్పూరం వెలిగించి దాని వాసనను పీల్చటం ద్వారా హానికరమైన బ్యాక్టీరియా, వైరస్లు మొదలైనవి రావు. అంతేకాదు కర్పూరం పర్యావరణాన్ని శుద్ధి చేస్తుందని శాస్త్ర పరిశోధనలో వెల్లడయ్యింది. ఇన్ని విశిష్టతలు కలిగిన కర్పూరంతో దశమి రోజు ఒక చిన్న పరిహారం చేస్తే చాలు 60 నిమిషాలలో మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. అంతులేని ఐశ్వర్యం వస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి దశమి రోజు కర్పూరంతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు అసూయతో స్నేహితుణ్ణి చూపిన మందబుద్ధి కథను విందాం. మాళవ దేశంలోని ఒక గ్రామంలో 2 బాలురు చిన్నతనం నుండి ఒకే చోట చదువుకుంటూ స్నేహంగా ఉండేవారు. వారిద్దరూ ఇంకా చదువుకోవాలనే ఆశతో కాశీకి వెళ్ళి అక్కడ ఇద్దరూ కూడా ఒక గురువు దగ్గరనే విద్యాభ్యాసము చేస్తూ ఉండేవారు. చాలా కాలము విద్య నేర్చుకున్న తర్వాత తమ గ్రామమునకు పోదామనుకున్నారు. వారిద్దరిలో ఒకడు మేధావి, మరి ఒకడు మందబుద్ధి. ఇద్దరూ కలిసి స్వదేశమునకు బయలుదేరారు. మార్గ మధ్యంలో అనేక రాజస్థానములలో తమ విద్య ప్రదర్శించి చాలా డబ్బు గడించారు. మేధావినే అందరూ ఎక్కువ గౌరవించి ఎక్కువ ధనము ఇచ్చేవారు. మందబుద్ధికి తక్కువ ధనము దొరికేది. దానితో వాడిలో అసూయ మొదలైంది. దాంతో మందబుద్ధి ఈ మేధావి గ్రామమునకు పోయిన తర్వాత కూడా అందరూ వాడినే ఎక్కువ గౌరవించి ఎక్కువ ధనము ఇస్తూ ఉంటారు. వీడిని ఎలాగైనా సరిగా మార్గ మధ్యంలో చంపేసి నేనొక్కడినే గ్రామమునకు వెళ్ళాలని నిశ్చయించుకొని అవకాశం కోసం ఎదురు చూడసాగాడు. ఒకనాడు వారు ఊరికి దగ్గరగా ఉన్న అరణ్య మార్గంలో నడుచుచూ అలసిపోయి ఒక చెట్టు నీడలో ఇద్దరూ కూడా విశ్రమించారు. మందబుద్ధి కుతంత్రము తెలియని మేధావి హాయిగా నిద్రపోయాడు. మందబుద్ధికి నిద్ర రాలేదు. తామిద్దరూ ఊరికి పోయిన తర్వాత అందరూ మేధావినే గౌరవిస్తారు. వాడే ఎక్కువ ధనము సంపాదిస్తాడు. నన్నెవరూ గౌరవించరు. వీడిని ఎలాగైనా సరే చంపివెయ్యాలి. కానీ వీడు నాకు చిన్ననాటి స్నేహితుడు కదా, నన్ను నమ్మి హాయిగా నిద్రపోతున్నాడు. వీడిని చంపుట అధర్మము కదా. ఇంటికి వెళ్ళి వీడి తల్లిదండ్రులకు, బంధువులకు ఏమని చెప్పాలి అని దైవది భావనతో ఆలోచిస్తున్నాడు. చివరకు అధర్మమే గెలిచింది. ఆ మందబుద్ధి వీడిని ఇక్కడే చంపివేసి పులి వాడిని చంపి వేసిందని చెప్తామనుకుని మేధావి తలను తన కాళ్ల మధ్య ఇరికించుకొని కత్తి తీసి మేధావిని చంపబోయాడు. అంతలో మేధావికి మెలకువ వచ్చి నన్ను చంపవద్దు అని బ్రతిమిలాడాడు. నీకు నేనేమి అపకారము చేశాను? నిన్ను నా తమ్ముని వలె ప్రేమగా చూసుకున్నాను. ఊరికి వెళ్ళిన తర్వాత ఈ ధనము నీకే ఇచ్చివేసి నేను నా తల్లిదండ్రులను తీసుకుని వేరే దేశమునకు వెళ్ళిపోతాను. నీకు నేను అడ్డురాను, నన్ను చంపవద్దు. మా తల్లిదండ్రులకు నేను ఒక్కడే కొడుకును అని పరిపరి విధములుగా బ్రతిమిలాడాడు. కానీ మందబుద్ధి మనసు కరగలేదు. సరే, వీడి నన్ను చంపక మానడు అనుకుని మేధావి మా తల్లిదండ్రులకు నా ఆఖరు మాటగా అప్రసిఖ అని మాత్రము చెప్పు అన్నాడు. మందబుద్ధి సరే అని చెప్పి మేధావి గొంతును ఖడ్గంతో నరికి చంపివేశాడు. తర్వాత ఊరు చేరుకొని దొంగ ఏడుపు ఏడుస్తూ మేధావి తల్లిదండ్రులతో మీ వాడిని పులి అడవిలోనికి లాక్కొని పోయి చంపి వేసిందని చెప్పాడు. పులి లాక్కొని వెళ్ళేటప్పుడు
మీ కొడుకు మీకు తన ఆఖరు మాటగా అప్రశిఖ అనే పదం చెప్పమన్నాడు అని చెప్పాడు. మేధావి తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. వీడే తమ కొడుకును ఏదో చేసేసి అబద్ధము చెప్తున్నాడు అని అనిపించింది. కానీ రుజువు లేదు కదా. వారికి ఆ అప్రశిఖ అనేది మాత్రం అర్థం కాలేదు. వారు భోజరాజు దగ్గరకు వెళ్ళి విషయం చెప్పి, మీ ఆస్థానములో ఎవరైనా ఈ అప్రశిఖ అనే మాటకు అర్థమేమిటని చెప్పగలరేమో అని వచ్చి ఉన్నాము అని అడిగారు. రాజు పండితుల వైపు చూశాడు. ఎవ్వరూ జవాబు చెప్పలేదు. కానీ కాళిదాసు మాత్రము లేచి, మీ కొడుకును మానవ మృగమే చంపినది, పులి కాదు. అతని వెంట ఉన్న అతని స్నేహితుడు మీ కొడుకు ఔన్నత్యము చూసి ఓర్వలేక అతన్ని చంపివేసి అబద్ధాలాడుతున్నాడు. మీ కొడుకు మీకు తన తుది సందేశముగా అప్రశిఖ అనే పదము పంపినాడు అని ఒక శ్లోకమును చదివినాడు. అడవి మధ్యలో ఈ మందబుద్ధినిచే మీ కొడుకు నిద్రించుచున్నప్పుడు కాలితో గొంతును అదిమి పట్టి ఖడ్గముతో తల నరికి వేసినాడు. ఆ శ్లోకం అన్ని పాదములలోని మొదటి అక్షరాలు కలిపితే అప్రశిఖ అని వస్తుంది. దానినే మీకు సందేశముగా మీ కొడుకు పంపించినాడు అని వివరించాడు కాళిదాసు. ఆ వృద్ధులు గోడున ఏడవసాగారు. భోజరాజు మందబుద్ధిని పిలిచి, నీవు చేసిన పాపకార్యము బయటపడినది. నీవు మిత్రద్రోహము చేసి మేధావిని చంపినావు. ఇప్పుడైనా సరే తప్పు ఒప్పుకోమని గందించాడు. వాడు మళ్ళీ ఆ స్థానంలోని పండితులతో దానికి రుజువేమున్నదని వాదించాడు. మేధావి అదే శ్లోకమును చెప్పినాడని మీరు నిరూపించండి అని పట్టుపట్టాడు. అంతటా కాళిదాసు రాజుతో, రాజా, అడవి నుండి ఆ శవ ఖండములను తెప్పించినచో రుజువు చేయగలను అన్నాడు. రాజు అందులకు అంగీకరించి భటులను పంపించి ఆ శవ ఖండములను తెప్పించాడు. అప్పుడు కాళిదాసు భువనేశ్వరీ దేవిని ప్రార్థించి తలను మొండెమునకు అతికించగానే మేధావి పునర్జీవుడైనాడు. అప్పుడు అందరూ కూడా అతనిని ఆ అప్రశిఖ అను ఆ సాంకేతిక మాటకు అర్థమేమిటని అడిగారు. మేధావి కాళిదాసు చెప్పిన శ్లోకమునే చెప్పాడు. మందబుద్ధియే తనను చంపినాడని చెప్పాను. అప్పుడు భోజరాజు మందబుద్ధిని కఠినముగా శిక్షించి మేధావిని తన కొలువులో ఆస్థాన కవులలో ఒకనిగా నియమించాడు. ఇక వీడియోలోకి వస్తే, ఎవరైతే తీవ్రమైన ధన సమస్యలతో ఆరోగ్య సమస్యలతో బాధపడిపోతూ ఉంటారో వారు దశమి రోజు చక్కగా 5 కర్పూర బిళ్ళలను తీసుకోండి. ఆ 5 కర్పూర బిళ్ళలను మీ చేతిలో పట్టుకుని మీ చేతితో మీరే తల చుట్టూ కూడా 7 సార్లు సవ్య దిశలో 7 సార్లు అపసవ్య దిశలో తిప్పుకోండి. అంటే ముందు ఇంటి నుండి బయటికి వచ్చేసి ఇంటి బయట కర్పూరం బిళ్ళలను దిష్టి తీసినట్లుగా తల చుట్టూ కూడా తిప్పుకోండి. తర్వాత కర్పూరం బిళ్ళలను ఒక వైట్ పేపర్లో వేయండి. ఈ కర్పూరంతో పాటు ఒక బిర్యానీ తీసుకొని, అంటే బిర్యానీ ఆకును తీసుకొని ఆ బిర్యానీ ఆకులను ముక్కలుగా కట్ చేసి నలిపివేసి ఆ పేపర్లో వేయండి. తర్వాత అగ్గిపుల్లతో కర్పూరం బిళ్ళలను వెలిగించండి. కర్పూరం, బిర్యానీ ఆకులు, పేపర్ మొత్తం పూర్తిగా కారిపోయే వరకు మీరు అక్కడే ఉండండి. అవన్నీ కాలిపోయిన తర్వాత మీ కాళ్ళతో ఆ బూడిదను 3 సార్లు తొక్కి ఆ తర్వాత కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళండి. దశమి రోజు రాత్రి సమయంలో చాలా రహస్యంగా ఈ పరిహారాన్ని చేయాలి. ఎవరికీ చెప్పకుండా, ఎవరికీ కనబడకుండా చేయాలి. అంటే ఇంట్లో వారికి చెప్పినా పర్వాలేదు, కానీ బయట వారికి మాత్రం ఎవరికీ చెప్పకూడదు. చెప్తే ఎటువంటి ఫలితం రాదు. దశమి రోజు సాయంత్రం చీకటి పడిన తర్వాత మాత్రమే ఈ పరిహారం చేసుకోవాలి. ఈ పరిహారం వలన ధన సమస్యలు, మానసిక బాధలు, ఆరోగ్య సమస్యలు అన్నీ తొలగిపోతాయి. ఈ పరిహారం చేసిన 60 నిమిషాల్లో మీరు ఖచ్చితంగా ఏదో ఒక మంచి వార్తను వింటారు. ఏదో ఒక మంచి ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు దశమి రోజు కర్పూరంతో ఈ చిన్న పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. రేపు శనివారం రోజు సాయంత్రం 7 తర్వాత గుప్పెడు కల్లుప్పు ఈ మూలన పెట్టండి చాలు. తెల్లవారేసరికి లెక్కలేనంత డబ్బు వస్తుంది. మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. రాత్రికి రాత్రే మీ జీవితం మారిపోతుంది. కోటీశ్వరులుగా మారడాన్ని ఎవ్వరూ ఆపలేరు. కాబట్టి శనివారం రోజు రాత్రి 7 తర్వాత ఉప్పుతో ఈ చిన్న పనిని చేయండి.
ఉప్పుతో ఎవరికీ కనిపించకుండా ఈ పరిహారం చేస్తే మీకు తిరుగులేని రాజయోగం ప్రాప్తిస్తుంది. చక్కటి ఫలితాలను పొందుతారు. మీ జీవితం మారి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. బిచ్చగాడు కూడా కోటీశ్వరుడిలాగా మారిపోతాడు. శనివారం రోజు రాత్రిపూట రహస్యంగా ఈ పరిహారాన్ని చేస్తే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. తీరని బాధలు, దారిద్ర్యము అన్నీ పోతాయి. ఎందుకంటే ఉప్పుకు అంతటి శక్తి ఉంది. సాధారణంగా అందరి ఇళ్లల్లో ఉప్పు ఉండటం సహజం. ఉప్పు ఎక్కువైతే ముప్పు అంటూ ఉంటారు. ఉప్పుతో దిష్టి తీస్తే దుష్ట శక్తులు పోతాయని కూడా ప్రజలు నమ్ముతారు. ఉప్పును వేరే వారికి డైరెక్ట్గా చేతికి ఇవ్వకూడదు. కింద పెట్టి తీసుకోమని చెప్పాలి. ఉప్పు చేతికి అందిస్తే గొడవలు జరుగుతాయని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు. ఉప్పు సరిపడా తినకపోతే ఆరోగ్యం చెడిపోతుంది. సరిపడా ఉప్పు తినని వారికి తెలివితేటలు పెరగవంటారు డాక్టర్లు. మనకు వంటకు ఉప్పు కావాలి, ఆరోగ్యానికి ఉప్పు కావాలి. ఉప్పు పొరపాటున నేల మీద ఒలికితే అది అశుభ సూచకం అన్న నమ్మకం చాలామందిలో ఉంది. ఉప్పు ఒలికితే ఏదో చెడు జరుగుతుందని చెప్పటమే కాదు, ఒలికిన ఉప్పును ఎత్తి ఎడమ భుజం మీదుగా వెనక్కి విసిరివేయాలని, దానివల్ల కీడు తొలగిపోతుందని పెద్దలు చెప్పారు. పురాణాల ప్రకారం అమృతం కోసం చేసిన సాగర మదనం సమయంలో సముద్ర గర్భం నుంచి లక్ష్మీదేవి ఉద్భవిస్తుంది. అదే సముద్ర గర్భం నుంచి ఉప్పు కూడా తయారైందని పండితులు చెప్తూ ఉన్నారు. అందుకే ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. ఉప్పు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఇన్ని ప్రయోజనాలు కలిగిన ఉప్పుతో శనివారం రోజు సాయంత్రం ఈ చిన్న పరిహారం చేస్తే చాలు, లెక్కలేనంత డబ్బు వస్తుంది. మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో మీ జీవితం అద్భుతంగా మారిపోతుందని పండితులు చెప్తూ ఉన్నారు. మరి శనివారం రోజు ఉప్పుతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. రోజుల్లో అందరూ కూడా ధనం విషయంలో ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ఉన్నారు. అందరికీ కామన్గా ఉన్న ప్రాబ్లము ఏదైనా ఉందంటే అది డబ్బు సమస్య. చాలామంది సరిపడా డబ్బును సంపాదించలేరు. ఒకవేళ సంపాదించినా అది ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోతూ ఉంటుంది. పిల్లల కోసము, వారి భవిష్యత్తు కోసం కొంచెం ధనం దాచుకుందామని అనుకుంటారు. కానీ సడన్గా ఏదో ఒక అవసరం వచ్చి దాచుకున్న డబ్బంతా ఒకేసారి ఖర్చు అయిపోతూ ఉంటుంది. లేదా అసలు దాచుకునేంత సంపాదన రాదు. ఎప్పుడూ ధనానికి లోటుగానే ఉంటుంది. ఒకరి దగ్గర చెయ్యి చాచవలసిన పరిస్థితి వస్తుంది. అప్పుల పాలవ్వవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇలా మీకు డబ్బు పరంగా ఎటువంటి కష్టాలు ఉన్నా సరే శనివారం రోజు సాయంత్రం 7 దాటిన తర్వాత, అంటే చీకటి పడిన తర్వాత ఒక చిటికెడు గల్లులుప్పు తీసుకోండి. ఈ పరిహారానికి కేవలం గల్లులుప్పు మాత్రమే కావాలి. వేరే సాల్ట్ లాంటివి వాడకూడదు. ముందు గల్లులుప్పు తీసుకొని ఒక బౌల్లో వేయండి. మట్టి బౌల్, గాజు బౌల్, రాగి బౌల్, ఇలా ఏదో ఒక బౌల్ తీసుకొని దానిలో గుప్పెడు గల్లులుప్పు వేయండి. తర్వాత ఈ బౌల్లోనే 5 యాలకులను గుండ్రంగా పెట్టండి. ఆ తర్వాత ఈ బౌల్ను తీసుకుని వెళ్ళి మీ పూజా మందిరంలో వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందు పెట్టండి. పెట్టి మీ కోరికను చెప్పుకోండి. స్వామి, నాకు ఫలానా సమస్య ఉందని, ఆ సమస్య పోవాలనే సంకల్పం చెప్పుకోండి. మీరు సాయంత్రం స్నానం చేసిన తర్వాత ఈ పరిహారం చేయండి. ఉప్పు, యాలకులు ఎంతో శక్తివంతమైనవి. మన బాధలను, కష్టాలను తొలగించే శక్తి ఉప్పు, యాలకులకు ఉంది. కనుక ఈ రెండింటిని కలిపి ఒక బౌల్లో వేసి వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందు పెట్టండి. పెట్టి ఆ రోజు రాత్రంతా అలా వదిలివేయండి. మళ్ళీ మరునాడు ఉదయం నిద్రలేచి స్నానం చేసుకున్న తర్వాత ఆ ఉప్పు బౌల్ను తీసి దానిలోని ఉప్పును, యాలకులను ఏదైనా ఒక కొబ్బరి చెట్టు మొదట్లో పడవేయండి. ఇలా మొత్తం 7 శనివారాల పాటు ఈ పరిహారం చేశారంటే ఖచ్చితంగా మీ సమస్యలన్నీ కూడా పోతాయి. శనివారం రాత్రి ఈ పరిహారం చేస్తే తెల్లవారేసరికి అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. లెక్కలేనంత ధనం వస్తుంది. కాబట్టి మీరు కూడా శనివారం రోజు రహస్యంగా గల్లులుప్పును అక్కడ పెట్టి కష్టాలను తొలగించుకొని ఆనందంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.